నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక బ్యాటర్లోకి వస్తే ఏపీలో 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చావు దెబ్బతింది వైసీపీ. అనేక జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకుండా కూడా పోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పుడు వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బలం ఉన్న చోట కూడా దాన్ని చెప్పుకోలేకపోతున్నారు వైసీపీ నేతలు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతో పాటు గుంటూరు కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్ని కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు. మాచర్లలో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిపోయింది. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కూడా అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉంటే అందులో 46 డివిజన్లు దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే వాటిలో 53 ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. దీంతో కొల్లిపర నుంచి గెలిచిన కత్తెర హెనీ క్రిస్టినా జెడ్పీ చైర్పర్సన్ అయిపోయారు. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి బాగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్లు స్వీప్ చేసింది కూటమి. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలవలేకపోయారు. సరే, ఉన్న పదవులనైనా కాపాడుకోగలుగుతున్నారా అంటే అది కూడా లేదు. గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్లో వైసీపీకి పూర్తి బలం ఉన్న మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్కు నాయకులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారు మాకెందుకులే అని చేతులెత్తేయడంతో మేయర్ పీఠం కూటమికి దక్కింది. పైకి మాత్రం పోరాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చిన వైసీపీ జిల్లా నేతలు మాత్రం తీరా టైం వచ్చినప్పుడు పట్టించుకోకుండా కాడి పడేయడంతో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీ పక్షం చేరిపోయారు. ఇదే సమయంలో మేయర్గా ఉన్న కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీకి తేలిగ్గా లైన్ క్లియర్ అయినట్టు అయింది. అప్పట్లో దీని గురించి వైసీపీలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గుంటూరు కార్పొరేషన్ పైన టీడీపీ జెండా ఎగరవేయడంతో గుంటూరు జిల్లాలో ఇక మిగిలింది జిల్లా పరిషత్ మాత్రమే. జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా ఎన్నికలకు ముందు టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ జెడ్పీటీసీలు కనీసం జిల్లా పరిషత్ మీటింగులకు కూడా వెళ్లకుండా దూరంగా ఉన్నారు. దాంతో కోరం లేక 3 సార్లు సమావేశాలు వాయిదా పడ్డాయి. జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ సభ్యులు ఉన్న చోట బిల్లులు మంజూరు చేయటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు దృష్టికి తీసుకువెళ్లి అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందే 12 మంది జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్లో వైసీపీ బలం 41కి తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారిపైన అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్లు పూర్తవ్వాలన్న నిబంధన కూడా ఉంది. ఆ లెక్కను చూసుకున్న సెప్టెంబర్ 25తో 4 ఏళ్లు పూర్తయిపోయాయి. కూటమి నేతలు ఇతర జిల్లాల్లో పలు చోట్ల అవిశ్వాసాలు పెట్టి పీఠాలు దక్కించుకున్న క్రమంలో గుంటూరులో మనం కూడా అదే చేద్దామని కొందరు వైసీపీ జెడ్పీటీసీలు భావించిన కీలక నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదంటున్నారు. రొంపిచర్ల జెడ్పీటీసీ ఓబుల్ రెడ్డి అయితే అవిశ్వాసం పెడదామని ఓపెన్గా ప్రకటించారు కూడా. సాధారణంగా అవిశ్వాసం పెట్టాలంటే తీర్మానం పైన సభ్యుల్లో 2/3 సంతకాలు చేయాలి. గుంటూరు జెడ్పీలో వైసీపీకి 41 మంది సభ్యులున్నారు. ఆ లెక్కన అవిశ్వాస తీర్మానం పైన 36 మంది సంతకం చేయాలి. అంటే ఎక్కువ బలమే ఉన్నా పార్టీ నాయకులు కొందరు వెనకడుగు వేయటం సొంత జెడ్పీటీలకే అసలు నచ్చటం లేదట. అలా ఎందుకు నంచుతున్నారంటే జిల్లాలో కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదన్నది సమాధానం. నాయకుల మధ్య సమన్వయ లోపమే అసలు సమస్య అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పార్టీ మారిన చైర్మన్ను దెబ్బ కొట్టాలని జెడ్పీటీసీలో బలంగా ఉన్న జిల్లా నాయకుల వైఖరితో వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు. గుంటూరు జిల్లా పరిషత్లో వైసీపీకి బలం ఉన్నా ఏం చేయలేకపోతున్నారు. కార్పొరేషన్లో బలం ఉన్నా మేయర్ పదవి కాపాడుకోలేకపోయిన వైసీపీ నేతల తీరుని క్యాడర్ అసలు జీర్ణించుకోలేకపోతుంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీ మేధోమథనం చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ముందు నిలబడతామా అని మాట్లాడుకుంటున్నట్టుగా తెలిసింది. ఇంకా చెప్పాలంటే పవర్లో ఉన్న వాళ్ళు ప్రయోగించే రకరకాల అస్త్రాలు తట్టుకోవటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా పరిషత్ విషయంలో కూడా అయోమయం ఏర్పడిందంటున్నారు. పదవీ కాలం కూడా ముగియడంతో జెడ్పీ పీఠంపై అవిశ్వాసం పెట్టే అంశం చర్చించడం లేదు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి. మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.